ఫ్రెండ్స్, ఈరోజు మనం ఆర్సిఎం కంపెనీ వారు మనకు అందించే వ్యోమిని మొరింగా షాంపూ గురించి తెలుసుకోబోతున్నాం. ఫ్రెండ్స్, మనకి మన కంపెనీ వ్యోమిని సిరీస్లో మొత్తము 7 ప్రోడక్ట్లు అందజేస్తుంది. ఆ 7 ప్రోడక్ట్లు కూడా ప్రతి ప్రోడక్ట్ కూడా మొరింగా అంటే మనందరికీ తెలుసు మునగాకుతోటి తయారు చేస్తూ మనకి మన కంపెనీ అందిస్తుంది. ఫ్రెండ్స్, మరి మునగాకు గొప్పతనము మనకు తెలియంది కాదు. ఎందుకు అంటే ఇటు ఇంటర్నల్ గాను అంటే దాన్ని మనము భుజించిన, అలాగే ఎక్స్టర్నల్గా సౌందర్య సాధనాల్లో కూడా మొరింగాకి ఉన్న ఇంపార్టెన్స్ చాలా చాలా ఎక్కువ. అందుకారణంగానే మన కంపెనీ ఎక్స్క్లూజివ్లీ మొరింగాను ఉపయోగించి ఈ 7 ప్రోడక్ట్లని మనకి అందజేస్తుంది. అందులో మొరింగా షాంపూ గురించి ఈరోజు మనము తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మరి షాంపూ గురించి తెలుసుకోబోయే ముందు కొన్ని అంటే మన పర్సనల్ కేరు అలాగే హోమ్ కేర్ ప్రోడక్ట్ల యొక్క ఆవశ్యకతను కూడా, ఓ మంచి కంపెనీ ప్రోడక్ట్లను ఎందుకు ఉపయోగించాలి అనే విషయాలను కూడా ఓ చిన్న ఉదాహరణ ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఫ్రెండ్స్, మరి షాంపూ అంటే మనందరికీ తెలిసిందే. తలస్నానానికి షాంపూ ఈరోజు చాలా చాలా మెజారిటీ పీపుల్ వాడుతున్నారు. నా చిన్నప్పటి రోజుల్లో మా అమ్మగారు నాకు స్నానం చేయించేటప్పుడు చాలా చాలా చక్కగా ఇంకా నాకు గుర్తు ఉంది. తలస్నానం నిమిత్తము శనగపిండి వాడేవారు. అప్పుడప్పుడు ఏదైనా అంటారుగా పండగ రోజున ఇంటికి మంగలి వచ్చి తలంటూ ఆముదంతో తల అంటి వెళ్ళేవాడు. మరి ఆ యొక్క ఆయిల్ ఆముదం తాలూకు చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. శనగపిండితోటి తల స్నానం చేయించినప్పుడు సమయం ఎక్కువ తీసుకుంటుంది కాబట్టి బట్టల సబ్బు ఉపయోగించేది. ఫ్రెండ్స్, బోనస్ అని చెప్పి అప్పట్లో ఎల్లో కలర్లో ఓ సబ్బు వచ్చేది. ఆ సబ్బుతోటి మా అమ్మ నాకు స్నానం చేయించేది. ఏంటమ్మా ఎందుకని ఈరోజు సబ్బు వాడుతున్నావు, మామూలుగా అయితే శనగపిండి వాడతావు కదా అన్నప్పుడు, జిడ్డు ఎక్కువగా ఉందిరా, అందుకని సబ్బు అయితే బాగుంటుంది, త్వరగా వెళ్తుందన్న ఉద్దేశంతో వాడుతున్నానని చెప్పేది. మరి ఈరోజు ఎవరైనా మనము అటువంటి ఆ సబ్బుని మన తలస్నానం నిమిత్తము ఉపయోగించగలమా ఓ మారు ఆలోచించండి. ఫ్రెండ్స్, ఎందుకు అంటే సుమారు 45 సంవత్సరాల క్రిందటికి ఇప్పటికీ మన ప్రోడక్ట్ల తయారీలో అనేక మార్పులు సంతరించుకున్నాయి. ఈరోజు సబ్బుల్లోనే చాలా రకాలు ఉన్నాయి. మరి అటువంటి సబ్బులు తయారు చేసే పద్ధతులు కూడా చాలా చాలా మారిపోయాయి. ఎంతలా మారిపోయాయి అంటే ప్రమాదకరంగా మారిపోయాయి అన్న విషయాలను కూడా సాక్షి పేపర్ న్యూస్ ద్వారా ఇక్కడ మనము తెలుసుకోవచ్చు. ఫ్రెండ్స్, పరిమళం మాటున ప్రమాదం. మన ఇంట్లో వాడే అంటే మనం తాగే నీరు, తినే తిండి, పీల్చే గాలిని మాత్రమే కాకుండా మనము అంటే చక్కటి పరిసరాల్లో ఉంటున్నామా లేదా, మనం వాడే హోమ్ కేర్ మరియు పర్సనల్ కేర్ ప్రోడక్ట్ల మీద కూడా శ్రద్ధ పెట్టకపోతే చాలా చాలా ఇబ్బందులు తలెత్తుతాయి అనే దానికి ఈ యొక్క వార్తే నిదర్శనము. అంతేకాదు, నిన్న ఓ వెబ్సైట్లో ఓ విషయం నేను చదివింది ఏమిటి అంటే, ఓ అమ్మాయికి పెళ్లి ఖాయమైంది. పెళ్లి ఖాయమైన తర్వాత ఆ పెళ్లి కూతుర్ని చేసే క్రమంలో అంటారుగా ఆ యొక్క బ్యూటీ నిమిత్తము కొన్ని రకాల సౌందర్య సాధనాలు ఏదో వాడితే, ఆ వాడినవి సక్రమంగా అంటారుగా వికటించి మంటలు చెలరేగి ముఖమంతా కాలిపోయింది. పెళ్లిని తాత్కాలికంగా ఆపువేశారు. మరి ఆ మచ్చలైతే ఇప్పుడిప్పుడే పోవు, అవి అలాగే ముఖం మీద ఉండే ఛాన్స్ ఉంది అంటే ఆ మగపెళ్లి వాళ్ళు ఆ పెళ్లిని కూడా క్యాన్సల్ చేసుకున్నారు అని చెప్పి నేను సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా చదవడం జరిగింది. ఫ్రెండ్స్, మరి చూడండి అంటే ఓ విషయము అంటే ఆ సౌందర్య సాధనాలు అతిగా మారితే ఏ విధంగా ఉంటుంది అంటే, మరి బయట మార్కెట్లో అలా ఉంటే మన కంపెనీ మనందరికీ కూడా హెల్త్ ఫ్రెండ్లీ ప్రోడక్ట్లు అని చెప్పి గట్టిగా చెబుతూ మరి మనకి ఏ విధంగా అందిస్తుందో కూడా తెలుసుకునే ప్రయత్నము చేద్దాం. ఫ్రెండ్స్, ఇందాకే మనం అనుకున్నాము వ్యోమిని మొరింగా షాంపూ
మొరింగా తోటి, మొరింగా అంటే మునగాకు తోటి ఈ యొక్క షాంపూ తయారీలో వాడారు కాబట్టి ఈ షాంపూకి మొరింగా షాంపూ అని పేరు పెట్టడం జరిగింది. అంతేకాదు ఆ బాటిల్ మీద కిందగా మీరు చూస్తే ద కంప్లీట్ హెయిర్ కేర్ అంటే మన హెయిర్ కేర్కు సంబంధించిన పూర్తి స్థాయిలో మనకి ఇది ఉపయోగపడుతుందని మనకు ఆ యొక్క కంప్లీట్ హెయిర్ కేర్ అనే ఆ మాట ద్వారా వర్డ్ ద్వారా కంపెనీ మనకు తెలియజేస్తుంది ఫ్రెండ్స్. మరి ఈ షాంపూ వాడడం వల్ల బెనిఫిట్స్ ఏమిటి అంటే ఇది న్యాచురల్ అంటే సహజసిద్ధమైన కండిషనర్గా పనిచేస్తుందనియు, మైల్డ్ సర్ఫెక్టెంట్ అంటే చాలా చాలా మైల్డ్గా ఉంటుందనియు, 100% న్యాచురల్ యాంటీ డాండ్రఫ్ ఏజెంట్ అంటే ఈరోజు డాండ్రఫ్ అనేది చాలా చాలా ముబ్బడిగా పెరిగిపోయి ఉంది. మరి అటువంటి యాంటీ డాండ్రఫ్ ఏజెంట్గా పూర్తి స్థాయి అంటే 100% న్యాచురల్ అని కూడా కంపెనీ చెప్తుంది. మరి ఇందాకే మనం అనుకున్నట్టుగా ఇందులో మొరింగా ఎక్స్ట్రాక్ట్ కూడా ఉపయోగించారని కంపెనీ మనకి చెబుతుంది ఫ్రెండ్స్. మరి ఇది మనకి ఏమి చేస్తుంది అంటే కంపెనీ కూడా చక్కగా అంటగా హెల్ప్స్ టు ప్రివెంట్ హెయిర్ బ్రేకేజ్ అంటే ఆ వెంట్రుకలు బ్రేకేజ్ కావడాన్ని అరికడుతుంది. విత్ ఇంక్రీజ్డ్ ఎలాస్టిసిటీ అండ్ వాల్యూమ్ అంటే వెంట్రుకలు చాలా చాలా దట్టంగా బాగా పెరుగుతాయి. ఇంకా చెప్పాలంటే ఎలాస్టిసిటీ అంటే సున్నితంగా కూడా ఉంటాయని కూడా కంపెనీ చెబుతుంది. మేక్ యువర్ హెయిర్ మేనేజబుల్ అండ్ హెల్దియర్ అంటే మన వెంట్రుకలు చాలా చాలా ఆరోగ్యవంతంగాను, ఇంకా చెప్పాలంటే మేనేజబుల్ అంటే చక్కగా నిర్వహించుకునేలాగా కూడా చేస్తుందని చెప్పి కంపెనీ చెబుతుంది. దీస్ మైల్డ్ సర్ఫెక్టెంట్ హ్యావ్ బీన్ న్యాచురల్లీ డెరైవ్డ్ ఫ్రమ్ ప్లాంట్స్ అండ్ వెజిటబుల్స్ అంటే కొన్ని రకాల మొక్కలు మరియు కూరగాయల ద్వారా సేకరించిన ఈ యొక్క అంటే పదార్థాల ద్వారా ఏమిటి అంటే ఇది చాలా చాలా మైల్డ్ సర్ఫెక్టెంట్గా ఉంటుంది, న్యాచురల్గా ఉంటుందని కూడా కంపెనీ చెబుతుంది. అంతేకాదు ఇంకా చెప్పాలి అంటే సూట్స్ ఎవ్రీ కైండ్ ఆఫ్ హెయిర్ అండ్ ఎనీ క్లైమేట్ వాటర్ కండిషన్స్ అంటే ఈ యొక్క అంటే శరీర తత్వాలు రకరకాల శరీర తత్వాలు ఉంటాయి. అన్ని శరీర తత్వాలకు కూడా ఇది సూట్ అవుతుందనియో, ఇంకా చెప్పాలంటే అన్ని రకాల పరిసరాలకు కూడా ఈ యొక్క మొరింగా షాంపూ ఉపయోగపడుతుందనియో, అంతేకాదు అంటే ఒక్కో చోట ఒక్కో రకమైన వాటర్ ఉంటుంది, కొన్ని చోట్ల ఉప్పు ఉన్న వాటర్ ఉంటుంది, కొన్ని చోట్ల చాలా చాలా సాఫ్ట్ వాటర్ ఉంటుంది. మరి అన్ని రకాల వాటర్ కండిషన్స్ కూడా ఈ యొక్క షాంపూ చాలా చాలా చక్కగా ఉంటుందని కూడా కంపెనీ చెబుతోంది. అంతేకాదు ఆ చిక్కులు లేని అంటారుగా చాలా చాలా అంటారుగా షైనీ అంటారుగా ప్రకాశవంతమైన స్ట్రాంగ్ అంటే ఇంకా చెప్పాలంటే గట్టిగా దృఢమైన వెంట్రుకలకి ఇది దోహదం చేస్తుందని కూడా కంపెనీ మనకు తెలియజేస్తుంది ఫ్రెండ్స్. అంతేకాదు మరి ఈ యొక్క స్కాల్ప్ హెల్త్ను కూడా ఏంటి అంటే ఇది కాపాడుతుంది. ఎప్పుడైతే స్కాల్ప్ హెల్త్ చాలా చాలా బాగుందో అప్పుడు ఏమైపోతుంది అంటే ఈజీగా ఆ యొక్క డాండ్రఫ్ చుండ్రు అనేది పోతుందని కూడా కంపెనీ చెబుతుంది. హెల్ప్స్ టు గెట్ షైనీ, ఫ్రిడ్జ్ ఫ్రీ, స్ట్రాంగ్ అండ్ నరిష్డ్ హెయిర్ అంటే మీరు ఒక్కసారి అంటారుగా ఈ మొత్తాన్ని చూసారంటారుగా ఏకంగా అంటారుగా ఈ యొక్క మొరింగా ఎక్స్ట్రాక్ట్ అన్నది ఇందులో ఉపయోగించిన కారణంగా అంటే చిక్కులు లేని అంటారుగా ముళ్ళు పడని మంచి అంటారుగా దృఢమైన దట్టమైన చాలా చాలా అంటారుగా ఆరోగ్యకరమైన వెంట్రుకలుతో ఇది ఈ షాంపూ దోహదం చేస్తుందని చెప్పి కంపెనీ చెబుతుంది. ఎందుకంటే ఇందులో బెస్ట్ ఆఫ్ నేచర్ సహజసిద్ధమైన ఇంగ్రీడియంట్స్ను ఉపయోగించడం జరిగింది. కొన్ని కంపెనీలు పారాబిన్ ఇటువంటి వాడుతుంటాయి, అటువంటిది ఇందులో లేదని కంపెనీ చెబుతుంది. సిలికాన్ అనేది కూడా ఇందులో లేదని కూడా చెప్తుంది. మరి pH మనం వాటర్ గురించి తెలుసుకున్నప్పుడు pH గురించి కూడా తెలుసుకున్నాము. ఆ pHను కూడా ఈ షాంపూ అంటే మన బాడీ pHని అంటారుగా ఆ యొక్క స్కాల్ప్ pHని కూడా బ్యాలెన్స్ చేస్తుందని చెప్పి కంపెనీ చెప్తుంది. అంతేకాదు సల్ఫేట్ ఫ్రీ అంటే కొన్ని కంపెనీలు ఈ యొక్క సల్ఫేటు, సిలికాను, పారాబిన్ ఇటువంటివి వాడతాయి కాబట్టి దానివల్ల ఈ కొన్ని ఇబ్బందులు కాబట్టి మన కంపెనీ అవన్నీ కూడా మన షాంపూలో ఉపయోగించలేదు అని కూడా కంపెనీ తెలియజేస్తుంది ఫ్రెండ్స్. మరి ఈ షాంపూ ఇటు మరి స్కాల్ప్ హెల్త్కి మరి వెంట్రుకలకి ఉపయోగపడుతుంది కాబట్టి దీన్ని కంప్లీట్ హెయిర్ కేర్ అంటామా అనలేమా అన్నది మనకు మనమే అర్థం చేసుకుని ముందుకు పోవాలి ఫ్రెండ్స్. ఎందుకు అంటే గతంలో మేము మన కంపెనీ షినాల్ పేరుతోటి అందించే షాంపూలనే
మా ఇంట్లో వాడే వాళ్ళము. ముఖ్యంగా నేను ఆ యొక్క హెల్త్ అండ్ షైనీ షాంపూ అంటే బాగా ఇష్టపడి వాడేవాడిని. మరి ఈ యొక్క మొరింగా షాంపూ వచ్చిన తర్వాత మేము మా ఇంట్లో ఆ స్థానంలో ఈ షాంపూ తోటి, ఎందుకంటే అది ఎకనామిక్గా ఉంటుంది, 200 ఎంఎల్లో లభ్యమవుతుంది. కానీ ఇందులో వాడిన ఇంగ్రీడియంట్స్ ఈ యొక్క ప్రోడక్ట్ వాడిన తర్వాత వచ్చిన ఫీల్ను బేస్ చేసుకుని మేము అంటే ఆ ప్రోడక్ట్లో ప్లేస్లో ఈ ప్రోడక్ట్ని రీప్లేస్ చేసుకుని ముందుకు వెళ్తున్నామని కూడా ఈ యొక్క మీట్ ముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను ఫ్రెండ్స్. మరి అది పనిచేయదా జనార్దన్ గారు, అది బాగుండదా అంటే అది బాగుంటే ఇది బహు బాగుంటుంది, ఇంకా బ్రహ్మాండంగా ఉంటుంది. ఇది ప్రీమియం బ్రాండ్ అని చెప్పడమే నా ప్రధాన ఉద్దేశం ఫ్రెండ్స్. ఎందుకంటే ఆర్గాన్ ఆయిల్ ఉపయోగించి మన కంపెనీ మనకు ఆల్రెడీ హెయిర్ ఫాల్ కంట్రోల్ షాంపూని అందిస్తుంది. అంతేకాదు పపాయ అంటే కనుక బొప్పాయి ఇటువంటి వాటిని ఉపయోగించి మన కంపెనీ మనకి డాండ్రఫ్ నిమిత్తము ఇంకో షాంపూని అందిస్తుంది. మరి ఆ రెండింటిని అంటే కనుక ఇటు వెంట్రుకలు చాలా అంటే హెయిర్ ఫాల్ అనేది జరగకుండాను, అంతేకాదు డాండ్రఫ్ అనేది రిమూవ్ అయ్యేలాగాను, ఇంకా చెప్పాలంటే కనుక మునగాకు గొప్పదనం మనందరికీ తెలిసిందే. ఆ మునగాకు గొప్పదనాన్ని దట్టించి ఈ యొక్క ప్రోడక్ట్ను తయారు చేయడం కారణంగా ఏమిటి అంటే కనుక ఇది ఇంకా బాగుందని చెప్పడమే నా ప్రధాన ఉద్దేశము. మనం మన యొక్క బడ్జెట్ను బేస్ చేసుకుని, మన యొక్క ఇష్టాన్ని బేస్ చేసుకుని ఏదైనా కూడా వాడించమని చెప్పడమే ఇక్కడ నా యొక్క ప్రధాన ఉద్దేశం ఫ్రెండ్స్. మరి షాంపూని ఎలా వాడుకుంటారనేది కూడా కంపెనీ చాలా చక్కగా ఇక్కడ వివరించింది. ఈ విషయము అంటే మనందరికీ తెలిసిందే కదా. చక్కగా అంటే ముందుగా తలని తడి చేసుకుంటాము, ఆ తర్వాత షాంపూని అప్లై చేస్తాము. మరి కుదుళ్ళు చివరి దాకా కూడా ఈ యొక్క షాంపూని అప్లై చేసినప్పుడు అంటే వెంట్రుకలు ఎంత పొడవుగా ఉంటే ఆ మొత్తానికి కూడా ఈ యొక్క షాంపూని అప్లై చేయమని అప్పుడు మాత్రమే మంచి రిజల్ట్స్ వస్తాయని కూడా కంపెనీ మనకి ఇక్కడ తెలియజేస్తుంది ఫ్రెండ్స్. మరి షాంపూతో పాటుగా మన కంపెనీ కండిషనర్, అంటే ఇది ఆల్రెడీ ఇందులోనే కండిషనర్ ఉంటుంది, ఇంకా కావాలి అంటే ఇంకా ఎక్స్ట్రా సున్నిత నిమిత్తము కండిషనర్ కూడా, మొరింగా కండిషనర్ కూడా కంపెనీ మనకు అందజేస్తుంది. మరి మన కండిషనర్ ఎలా పనిచేస్తుంది ఏమిటి అంటే స్కాల్ప్ను కూడా మేలు చేస్తుంది, స్కాల్ప్ కూడా చాలా ఉపయోగపడుతుంది అని మన కంపెనీ తన యొక్క వెబ్సైట్లో పొందుపరిచి ఉంది. ఆ కండిషనర్ గురించి కూడా మనము రాబోయే సెషన్లో తెలుసుకుందాము. మరి ఇక్కడ ఎందుకు ఈ యొక్క ప్రత్యేకంగా నేను ఎందుకు తెలియజేస్తున్నాను అంటే, ఏమి చేయకూడదంటే అంటే మన బ్యూటీ టిప్స్ అనే ఓ కాలంలో సాక్షి పేపర్లో నిన్న వచ్చిన ఓ వార్తను మీరు ఇక్కడ చూడవచ్చు. ఇందులో ఏమిటి అంటే కండిషనర్ అనేది అప్లై చేసేటప్పుడు స్కాల్ప్కి అంటే తగలకుండా జాగ్రత్తగా మీరు వాడుకోండి, లేకపోతే కనుక ఇబ్బందులు తలెత్తుతాయి అని ఇక్కడ రాయడం జరిగింది. మరి జాగ్రత్తగా అంటి ముట్టినట్టుగా అంత కేర్ తీసుకుంటూ బయట వాటిని వాడేదానికంటే ఇంకా స్కాల్ప్ తోటి అంటే స్కాల్ప్ ఆరోగ్యాన్ని కూడా పెంచే మన ప్రోడక్ట్ను వాడటము మంచిదంటారా కాదంటారా? మరి హెల్త్ ఫ్రెండ్లీ ప్రోడక్ట్ను అందించే మన కంపెనీ ప్రోడక్ట్లను ఆదరించడము ఎంత మేలు జరుగుతుంది అని తెలియజేయడమే ఇక్కడ నా యొక్క ప్రధాన ఉద్దేశం ఫ్రెండ్స్. మరి రేపటి సెషన్లో మరిన్ని విషయాలు తెలుసుకుందామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై ఆర్సిఎం.